అయితే ప్రభా ఇదిగో తండ్రి వాక్యానుసారంగా ప్రభా మాదిరికరంగా ఎలాగైతే జీవించి ప్రభా మాకు మార్గం చూపించి వెళ్ళావో నాయన, నీ యొక్క మార్గంలో జీవించడానికి, నీ యొక్క వాక్యానుసారంగా జీవించడానికి ప్రభా ఇదిగో తండ్రి మేము కష్టపడుతున్నామేమో నాయన ప్రభా ఇదిగో తండ్రి మాకు మార్గం సులువు చేయమని అడుగుచున్నాం తండ్రి. సహాయం దయచే తండ్రి ప్రభా. మరి నీవే ఈ ముందుండి నడిపించమని ప్రభా ఈ చిన్న ప్రార్థనని నీ పాసని చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆశ. అనిత సిస్టర్ మనల్ని వర్షిప్లోకి లీడ్ చేస్తారు. Good morning, everyone. Praise Lord Church. Just a chinna prarthana before we get into worship. Gracious Heavenly Father, we bow down once again at your gracious feet this morning, Father. Father, we lift up all our hearts at your gracious feet, Father. As we submit this worship, Father God, be with us, fill us with your Holy Spirit, Father God. Lead everyone, Father God, with your Spirit, Master God. Help us, Father God, to lift your name on high, Father God. Thank you, thank you, thank you, Father. Father, lead us, guide us, strengthen us. In Jesus' mighty name we pray. Amen. ఈ పాట I just want to say everybody, ఈ పాటని మీరు పాడేటప్పుడు, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు just employ each and every word to your personal life. అంటే దాన్ని వ్యక్తిగతంగా తీసుకొని దేవుణ్ణి ఆరాధించండి. You will enjoy his presence and ఎవ్రీథింగ్, ఎవ్రీ వర్డ్ మీన్స్ ఎ లాట్. ఎందుకంటే అది మనం అనుదినము మన జీవితంలో ఆయన కృపను మనం అనుభవిస్తున్న మనము ఈ పాట ద్వారా ఆయన్ని స్తుతిద్దాము, ఆరాధిద్దాము. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు, దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. నీ స్వాస్థ్యమైన నీ వారితో కలసి నన్ను సేవించుటకు, నీ మహిమా ప్రభావమును కిరీటముగా ధరింపచేసితివి. నీ స్వాస్థ్యమైన నీ వారితో కలసి నిన్ను సేవించుటకు, నీ మహిమా ప్రభావమును కిరీటముగా ధరింపచేసితివి. శాశ్వత కాలము వరకు నీ సంతతిపై దృష్టి నిలిపి, నీ దాసుల ప్రార్థనలు సఫలము చేసితివి. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో. నీ నిత్యమైన ఆదరణ చూపి నన్ను స్థిరపరచుటకు, నీ కరుణా కటాక్షమును నాపై కురిపించి నన్ను ప్రేమించితివి. నీ నిత్యమైన ఆదరణ చూపి నన్ను స్థిరపరచితివి.
నీ కరుణా కటాక్షమును నాపై కురిపించి నన్ను ప్రేమించితివి. నాకు ప్రయోజనము కలుగచేయుటకు నీ ఉపదేశమును బోధించి నీ దాసుని ప్రాణమును సంతోషపరచితివి. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించుద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించుద నిన్నే నా పూర్ణ హృదయముతో. ఆనందకరమైన దేశములో నేను నిన్ను ఘనపరచుటకు నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపజేసితివి. ఆనందకరమైన దేశములో నేను నిన్ను ఘనపరచుటకు నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపచేసితివి. మేఘవాహనుడవై వచ్చు వరకు నే కనిపెట్టుచుందును నీ కోసము నీ దాసుల కాంక్షను సంపూర్ణపరచెదవు. మేఘవాహనుడవై వచ్చు వరకు నే కనిపెట్టుచుందును నీ కోసము నీ దాసుల కాంక్షను సంపూర్ణపరచెదవు. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో. ఎస్ లార్డ్, అవును ప్రభువా. అయ్యా మీరెంతైనా పరిశుద్ధులు ప్రభువా, మీరు బలవంతులు ప్రభువా. అయ్యా మీరు మమ్మలను ప్రభా స్వాస్థ్యంగా ఎన్నుకున్నందుకై మీకు వందనాలు ప్రభా. అయా అనుదినము అనుక్షణము నా తండ్రి అయా నీలో వర్ధిల్లు లాగున ప్రభా నిశ్చితానుసారముగా మేము జీవించుటకు మాకు సహాయం దయచేయండి నా తండ్రి. అయా మీరిచ్చిన బాధ్యతలను ప్రభా, అయా మీరిచ్చిన పిలుపులను ప్రభా ప్రతి ఒక్కరము వ్యక్తులుగా, కుటుంబాలుగా, సంఘముగా ప్రభా మేము ఎరిగి ప్రభా నిశ్చితానుసారముగా మేము జీవించుటకు, దాన్ని కొనసాగించుటకు ప్రభా మీరే మమ్మలను బలపరచమని మీ ఆత్మ వరాలతో నింపమని వేడుకుంటున్నాం తండ్రి. అయా మీకే స్తోత్రములు 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 వందనాలు ప్రభా. అయా మీకే స్తుతి ప్రభా. దేవుని స్తుతిస్తూ నిరంతరము, ఎందుకంటే ఆయన ప్రేమ నిరంతరము కదా, ఎప్పుడు ఆయన ప్రేమ మారనిది, మార్పు లేనిది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం
నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, నీలోనే నేను నడకాలని, నీ మహిమ నాలో నిలవాలని పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై. పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై. పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. అవును ప్రభా, అవును కదండి. మన తండ్రి ప్రేమ, ఆయన ప్రేమ నిరంతరము మారనిది, మార్పు లేనిది. ఎందుకంటే ఆయన ఎంతో ప్రేమాస్వరూపి. ఆయన మనల్ని ఎన్నడూ విడువని ఎడబాయని దేవుడు. మన కష్టాలలో, మన సుఖాలలో ఆయన కనురెప్ప పాటు కూడా మన నుండి తప్పించడు. మనం చూసినట్టయితే సామెతలు 15వ అధ్యాయము 3వ వచనము 15వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు చెప్తాడు కదా, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉంటాయంట. సో వేరెవర్ నాట్ ఓన్లీ 2 or 3 గ్యాదర్ ఇన్ హిస్ నేమ్, ప్రతి స్థలము మీద ఆయన తన కన్నులు ప్రసరింప చేసి మనలను కనురెప్ప తన కనుసొన్నలలో మనల్ని సంరక్షిస్తున్న దేవుడు. అవును కదా. కోడి తన పిల్లలను తన రెక్కల నీడ కింద భద్రపరిచినట్టుగా ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ, ఎంత భయంకరమైన శోధనల్లో గుండా మనము ఎదురెత్తుతున్నప్పటికీ ప్రభా, ఆయన ప్రేమ మాత్రము మనల్ని ఎన్నడూ విడిచిపెట్టదు. ఎందుకంటే ఆయన ప్రేమాస్వరూపి, వాత్సల్య పూర్ణుడు, కనికర పూర్ణుడు ఆయన. So let us worship through this song. We praise you, Father. We honor you, Father. Thank you, thank you, thank you, Master. Yes, Lord, you are such a loving God. You are such a unconditional love, Father God. We praise you, Father, this morning. We honor you, Father God. We exalt you, Father God. We lift your name on high, Father God. అవును ప్రభా, అయా మీ కృపలేనిదే మేము క్షణము కూడా మేము బ్రతకలేము నా తండ్రి. అయా నీ కృపా బాహుల్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా, నీ ప్రేమ వాత్సల్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అవును తండ్రి, మీ వాక్యంలో సెలవిచ్చిన విధంగా ప్రభా, అయా మీరు ప్రభా మమ్ములను మీ అరచేతిలో చెక్కుకొని ఉన్నారు నా తండ్రి. ఎంత గొప్ప వాగ్దానము నా తండ్రి. అయా నీ తల్లియు నీ తండ్రియు నిన్ను విడిచినను నేను నిన్ను ఎన్నటికీ విడువను
ఎడబాయనని వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవుడవు నా ప్రభా. అవును ప్రభా, మా తల్లిదండ్రులు మమ్మల్ని విడిచినను ప్రభా, అయా మా తోబుట్టువులు మమ్మల్ని విడిచినను, మా స్నేహితులు మమ్మల్ని విడిచినను ప్రభా, నీ ప్రేమ ప్రభా అనంతము, శాశ్వతము ప్రభా. శాశ్వతమైన నీ ప్రేమను ప్రభా వెతికే బిడ్డలుగా ప్రభా మమ్మల్ని సిద్ధపరచండి నా తండ్రి. మా ఆత్మలను ప్రభా నీ పాదముల యొద్ద కుమ్మరిస్తున్నాం నా తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. స్తోత్రములు 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 ప్రభా. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. yes Lord, నీ ప్రేమే నన్ను ఆదరించేను, చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎడలో, చెదరిన మనసే నూతనమాయన, ఉదయించెను నీ కృప నా ఎడలో, చెదరిన మనసే నూతనమాయన, మనుగడయే మరో మలుపు తిరిగేనా, నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, బలసూచకమైన మందసమానికై సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా, సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా, సంఘక్షేమమే నా ప్రాణమాయనా, సంఘక్షేమమే నా ప్రాణమాయనా, నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. ఎస్ లార్డ్, అవును ప్రభా, మీ ప్రేమే ప్రభా, మీ ప్రేమ మీ ప్రేమ మీ ప్రేమ తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ప్రభా. అయ్యా నీ కృప నీ కృప నీ కృప నీ కృపావరాలతో మమ్మల్ని నింపండి ప్రభా. అయ్యా మేము ఏ స్థితిలో ఉన్నప్పటికీ నా తండ్రి, అయ్యా మేము మా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, అయ్యా మా కష్టమైన మా సుఖమైన మా తల్లి వలె మా తండ్రి వలె మా హితుడ వలె మా స్నేహితుడ వలె మా తండ్రి, అయ్యా మా పనుల భారము ప్రభా మీరు మా పక్షమున ప్రభా, అయ్యా మీరు మోస్తున్నందుకే మీకు వందనాలు నా తండ్రి. అయ్యా తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని నా తండ్రి మా పక్షమున ప్రభా మీరు మా విజ్ఞాపనలు సమర్పిస్తున్న మీ ప్రేమను బట్టి మీకు వందనాలు నా తండ్రి. మాకిస్తున్న కాపుదలను బట్టి నీకు వందనాలు ప్రభా. అవును తండ్రి, నువ్వెంతో ప్రేమాస్వరూపివి ప్రభా. అయ్యా మీకే స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటూ నా తండ్రి, అయ్యా మా ఆత్మలను మా శరీరాలను ప్రభా అయ్యా మేము నీకు సమర్పిస్తూ నా తండ్రి, అయ్యా మాకిచ్చిన ఈ యాత్రలో ప్రభా
అయ్యా ఈ విశ్వాస యాత్రలో ప్రభా మేము స్థిరముగా నిలబడగలుగుటకు ప్రభా వ్యక్తులుగా, కుటుంబాలుగా ప్రభా అయ్యా నీ పాదముల ఎద్దుకు వస్తున్నాం తండ్రి. అయ్యా నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం, నిన్ను మహిమపరుస్తున్నాం, నిన్ను ఘనపరుస్తున్నాం నా తండ్రి. మా ఉచ్ఛ్వాస నిశ్వాసలలో ప్రభా మీరే మా తండ్రి. మీకే స్తోత్రములు ప్రభా, మీకే వందనాలు ప్రభా. ఈ చిన్ని స్తుతి ఆరాధనతో నా తండ్రి మీ పాదముల యొద్ద సమర్పించుకుంటూ ప్రభా అయ్యా నీ వాక్యాన్ని విత్తబోతున్న బిడ్డను ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మీరు ప్రభా మాతో ప్రభా మా అందరితో మాతో అందరితో మీరు మాట్లాడబోతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. మీ బిడ్డను మీరు బలపరచండి. మీ నోటి మాటలు ప్రభా బిడ్డ ద్వారా పలికించబోతున్నందుకే మీకే స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటూ నీ కుమారుడిను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అనిత సిస్టర్. ఈరోజు నాకు ఇవ్వబడిన వాక్య భాగము లూకా సువార్త 18వ అధ్యాయం 13-14 వచనాలు. ఇది మనందరికీ బాగా తెలిసిన స్టోరీనే, పరిసయుడు సుంకరి ప్రార్థన. ఇది యేసు ప్రభు వారు శరీరధారిగా అయిన సమయాల్లో ఆయన చెప్పిన ఉపమాన మాటలు అన్నమాట ఇవి. ఎవరి కోసం ఇది చెప్పారంటే, ఎవరైతే తమ్ముని నమ్ముకొని ఇతరులను తృణీకరిస్తారో వారి కోసం దేవుడి ఉపమానాన్ని చెప్పినట్టు మనం చూడొచ్చు. అయితే ఈ ఉపమానంలో ఎలా ప్రార్థించాలి, ఎలా ప్రార్థించకూడదు అనేది మనం క్లియర్గా చూడొచ్చు. మనం దానికంటే ముందుగా మనం ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు ఏ యాటిట్యూడ్తో ప్రార్థించాలి అనేది దీని ద్వారా మనం నేర్చుకోవచ్చు. అయితే ముందుగా ఇక్కడ నాకు ఇచ్చిన సుంకరి ప్రార్థన కంటే ముందుగా పరిసయుడు ఏ విధంగా ప్రార్థించాడో ఒకసారి చూద్దాం. నేను ఒకసారి చదువుతాను దాన్ని. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను అని చెప్తున్నాడు అతను. అయితే అక్కడ అతను చేసిన ప్రార్థనలో దేవునికి కృతజ్ఞత చెప్తున్నాడు. దేనికి చెప్తున్నాడు? దేవుడు అతనికి ఇచ్చిన దాన్ని బట్టి చెప్తున్నాడా, లేకపోతే అంటే ఏ యాటిట్యూడ్, దేని గురించి చెప్తున్నాడా అతను చెప్పేది? నేను అంటే వేరే వాళ్ళతో పోల్చుకుంటున్నాడు అనమాట అతను. నేను వాళ్ళలాగా లేను, వీళ్ళలాగా లేను, నేను చాలా అందరికంటే నేను చాలా భక్తిగా ఉంటాను, ఆ వ్యభిచారులా లేను, అన్యాయం చేసేవాళ్ళలాగా లేను, నేను మంచి పనులు చేస్తానని తాను హెచ్చించుకుంటూ తనను బట్టి తాను అతిశయిస్తున్నాడు. కానీ మనకు బైబిల్లో ఉంది కదా, మనం దేన్ని బట్టి అతిశయించాలి? మన అతిశయం ప్రభువునందే ఉండాలి. పౌలు భక్తుడు 2 కొరింథీయులకి రాసిన దాంట్లో 10వ అధ్యాయంలో 17వ వచనంలో చూసినట్లయితే, అతిశయించువాడు ప్రభువునందు అతిశయింపవలను. ప్రభువు మెచ్చుకొనివాడే యోగ్యుడు, కానీ తన్ను తాను మెచ్చుకొనివాడు యోగ్యుడు కాడు. ఇక్కడ ఈ పరిసయుడు చేసిన ప్రార్థన, అతను తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు. అదొకటిను. మళ్ళీ వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుండను. ఇక్కడ ఏంటంటే అతను ఆచారంగా చేసే పనుల గురించి చెప్తున్నాడు అనమాట. అతను ఇటు చాలా మంది క్రైస్తవుల్లో కూడా ఇదే ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు కదా. ఆచారంగా సండే వచ్చిందా చర్చికి వెళ్దాం, సాయంత్రం అయిందా పడుకునే ముందు కాసేపు దేవుడికి ప్రార్థన చేసుకుందాం, అంటే ఈస్టర్ వచ్చిందా ఫాస్టింగ్ ఉందాము, దేవుడు చనిపోయాడు కాబట్టి మన కోసం ఆ ఒక్కరోజు దుఃఖపడదాము అని ఆ ఒక్కరోజు వెళ్ళి ఆ 3 గంటల నుంచి ఆ ప్రేయర్ జరిగిన టైం అంతా ఫాస్టింగ్ ఉండి, అంటే వేషధారణలాగా, అంటే ఒక ఆచారంలాగా దేవుడికి చేసాము అయిపోయింది ఇంకా అని. కొంతమంది అయితే మేము ఇలాగే ఉండేవాళ్ళం, చిన్నప్పుడు మేము ఇలాగే ఉండేవాళ్ళం. సంవత్సరానికి ఒక్కసారి క్రిస్మస్ వచ్చిందా ఆ టైంలో చర్చికి వెళ్ళి ఈ సంవత్సరం అంతా దేవుడు మమ్మల్ని కాపాడినందుకు ఆయనకి కృతజ్ఞత చెప్పేట్టుగా ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం తెలుసుకున్న తర్వాత చేసేది వేరు కదా. అంతకుముందు ఎలా ఉన్నది అనే దానికంటే కూడా తర్వాత తెలుసుకున్న తర్వాత నీ మార్పు ఉందా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. అయితే సంవత్సరానికి ఒక్కసారి దేవుని కృతజ్ఞత చేస్తే సరిపోతుందా ఆయన మనకు చేసిన మేలులకి?
సరిపోదు కదా. ప్రతిరోజు దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించుకుంటూనే ఉండాలి. దీన్ని ఆచారంగా కాకుండా దేవుని వాక్యంలో ఏం చెప్తుందో దాన్ని ఆచరించగలిగి ప్రార్థన చేస్తే గనక దేవుడు ఆ ప్రార్థనని వింటాడు. ఇక్కడ ఈ పరిసేయుడు చేసింది ఏంటంటే, అతను తను తానే హెచ్చించుకుంటున్నాడు. దానికి తోడు ఎదుటివారిని విమర్శిస్తున్నాడు. ఎదుటివారిని విమర్శించే మనస్తత్వం ఎక్కువగా ఈ పరిశీలి గురించి దేవుడు ముందుగానే చెప్పాడు మనకి. సామెతల గ్రంథంలో 30వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, తమ దృష్టికి తామే శుద్ధులమై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు అని చెప్పి దేవుడు ముందుగానే మనకి బయలుపరిచినట్టు మనం బైబిల్లో చూడొచ్చు. అంటే వాళ్ళని హెచ్చించుకునే, మేమే గొప్పవారం అని చెప్పుకునే తరం ఒకటి వస్తుంది, జాగ్రత్తగా ఉండమని దేవుడు మనల్ని ముందుగానే హెచ్చరించినట్టు మనం చూడొచ్చు. అయితే బైబిల్లో ఇలా చాలా మంది ఎవరైతే దేవుని కంటే ఎక్కువగా వాళ్ళు హెచ్చించుకున్నారో వాళ్ళు పతనం అయిపోయినట్టు కూడా మనం చాలాసార్లు చూసాం. లూసిఫర్ కూడా కదా స్టార్టింగ్లో దేవుని స్థానాన్నే కోరుకున్నాడు, చివరికి ఏమైపోయాడు. అలాగే నెబుకద్నెజరు కూడా నాకే మొక్కాలి మీరంతా అని చెప్పి చేసినప్పుడు కూడా అతను నాశనం అయిపోయటం చూసాం కదా మనం. ప్రతి నాశనానికి ముందు ఏమి నడుస్తుంది? గర్వం. ఆ గర్వాన్ని ఇతను క్లియర్గా చూపిస్తున్నాడు అక్కడ. ఆత్మీయ గర్వం, నేను అన్ని పర్ఫెక్ట్గా చేస్తున్నాను, నేను చాలా భక్తిపరుణ్ణి, నేను వీళ్ళలాగా లేను వాళ్ళలాగా లేను, నేను అన్ని మంచి పనులే చేస్తున్నాను, ధర్మశాస్త్రానికి సంబంధించిన అన్ని కార్యాలు నేను పాటిస్తున్నాను అన్నట్టుగా ఇతను తన్ను తాను హెచ్చించుకోవడం మనం చూస్తున్నాం అనమాట. అయితే మన జీవితాల్లో కూడా మనం ఏ విషయాల్లో అయినా సరే మనల్ని మనం హెచ్చించుకుంటున్నామా? నేనే పాటలు మంచిగా పాడతాను అని కానీ, లేకపోతే నేనే వాక్యం మంచిగా బోధిస్తానని కానీ, ఇలాగ ఏ విషయాలైనా మనం దేవుని కంటే కొంచెం ఎక్కువగా, అంటే ఇచ్చింది దేవుడే కదా మనకి, ఆ తలాంతుల్ని ఆ గిఫ్ట్స్ ఇచ్చింది దేవుడే కాబట్టి అందుని బట్టి ఆయన్ని హెచ్చిస్తున్నామా, లేకపోతే దేవుడు నాకు ఇది ఇచ్చాడని చెప్పి మనుషుల ముందు వేషధారణలాగా చూపించుకోవడానికి, భక్తి చూపించుకోవడానికి మనం వాటిని ఉపయోగిస్తున్నాం అనేది ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఇది పరిశీలి చేసిన ప్రార్థన. అయితే సుంకరి ఏం ప్రార్థించాడో ఒకసారి చూద్దాం. సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణింపమని పలికెను. అయితే ఈ సుంకరి చేసిన ప్రార్థన చాలా చిన్న ప్రార్థన అయినప్పటికీ ఎంతో శక్తి కలిగిన ప్రార్థన. అంటే ఈ ప్రార్థన నేను చాలా చిన్న ప్రార్థన చేశాను కదా, దేవుడు ఆలకిస్తాడో ఆలకించడో అని మనం అసలు డౌట్ పడాల్సిన అవసరం లేదనమాట. అటువంటి ప్రార్థన ఇది. అయితే మనం అంటే ఇది చేసినప్పుడు మనం అయితే ఇలా చెయ్యం ఎవరం కూడా. మనం దేవుడిని దగ్గరికి వెళ్ళిన వెంటనే కంపల్సరీగా మన బాధను బట్టే మనం దేవుడికి దగ్గరికి వెళ్తాం. కంపల్సరీగా మనకేమి కష్టం ఉందో ముందు ఆయనకి చెప్పుకొని ఆయన దగ్గర నుంచి జవాబు వచ్చిన దాకా కూడా ఆగం మనం. వెంటనే ఆయన్ని మళ్ళీ సనుగుతూనే ఉంటాం. మన ఇశ్రాయేలు చేసినట్టుగా ప్రతిసారి కూడా మనం మళ్ళీ అదే చేస్తూనే ఉంటాం. దేవుడు ఇంకా ఆన్సర్ ఇవ్వలేదేంటి, నా ప్రార్థనకి జవాబు ఇవ్వలేదేంటి అని ఆయన ఇచ్చిన దాకా కూడా వెయిట్ చేయం. అసలు ఆయన టైం, ఆయన చిత్తం ఏంటి అనేది కూడా మనం చూసుకోకుండా ముందు వెళ్ళంగానే ముందు మనం ఆయన అడిగింది ఎప్పుడు పొందుకుంటామా అనే దాని మీదే ఉంటాం తప్పితే అది ఆయనకు అంగీకారంగా చేసామా ప్రార్థన అనేది అయితే మనం ఆలోచించాం అసలు. కానీ ఇక్కడ సుంకరి ఏం చేస్తున్నాడంటే దూరంగా నిలబడ్డాడు. అంటే అతను ముందుగా తన స్థితి ఏంటో తను గుర్తించుకున్నాడు. ముందు దేవునికి దూరం, అంటే దేవుని సన్నిధికి దూరంగా ఉండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యం చాలక, అంటే నేను మాట్లాడుతుంది, నేను ప్రార్థన చేస్తుంది ఎవరితో, మనుషులతో కాదు కదా, అంత గొప్ప దేవుడు, పరిశుద్ధులైన దేవుడితో నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఆ ధైర్యం సరిపోలేదు ఆయనకి. ఎందుకంటే ఆయన పాపిని అని ఆయన మనసులో ఆయన దుఃఖపడుతున్నాడు. పాపం దేవుని నుంచి మనం దూరంగా చేస్తుంది కదా. దానివల్ల అతను ఆ ఆకాశం వైపు కనులెత్తి చూడడానికి కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటున్నాడు. రొమ్ము కొట్టుకోవడం అని అంటే అది ఎంతో దుఃఖంతో ఉంటే తప్పితే మనం ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళలేం.
లేకపోతే మామూలుగా ఎప్పుడు రోజు ప్రార్థన చేసుకునే విధంగా అయితే మామూలుగా చేసుకుంటాం కానీ ఎంతో భారం, ఎంతో బాధ మనసులో నీకు అంటే ఆ బాధ లేకపోతే మనం ఆ దేవుని దగ్గరికి వెళ్ళి అంత ఇదిగా మనం ప్రార్థన చేయలేం. ముందుగా ఈ పరిసేడు కాదు, ఈ సుంకరి చేసిన ప్రార్థన ఏంటంటే, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. ముందుగా ఇతను తన స్థితి ఏంటనేది గుర్తించుకొని తను పాపినని దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. అందును బట్టే ఇవి సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు దేవుని దృష్టిలో. మనం ఎవరైనా దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తాము? మన అవసరతలు చెప్పుకోవడానికి, మన పరిస్థితులు మార్చమని అడగడానికి వెళ్తాం. అలాంటి మన పరిస్థితులు మార్చగలిగిన ఆ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం మన నిజ స్థితిని చెప్పాలి కదా. అక్కడ మనం నిజ స్థితిని చెప్పకుండా నేను చేస్తున్నాను, నీకు సంబంధించిన కార్యాలన్నింటిలో నేను పర్ఫెక్ట్గా ఉంటున్నాను అని చెప్పుకోకుండా ఇతను ఏం చేశాడంటే తన నిజ స్థితిని, తన హృదయంలో ఏదైతే ఉందో దాన్ని దేవుని ముందు ఒప్పుకున్నాడు. తాను పాపినని ఒప్పుకున్నాడు అనమాట. అవి చేయటానికి ఎంతో ధైర్యం ఉండాలి. నేను పాపినని ఎవరన్నా ఒప్పుకోవడానికి అంత ఈజీగా ఒప్పుకోరు కదా. నేను తప్పు చేశాను, నేను పాపిని అని ఎక్కడ ఒప్పుకోరు ఎవరు కూడా, పాపం చేసినా సరే. కానీ ఈ వ్యక్తి ఏం చేశాడంటే నేను పాపిని కరుణించమని. అదేవిధంగా మనం దావీదు మహారాజు విషయంలో కూడా చూస్తున్నట్లయితే అతను కూడా బెత్షెబాతో పాపం చేసినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటాడు. అది ఒకసారి చూద్దాం. సామెతలు 51వ అధ్యాయం 1వ వచనంలో, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. తాను పాపం చేశానని దేవుని సన్నిధిలో ఒప్పుకొని అవి తుడిచివేయమని చెప్పి దావీదు అక్కడ అడుగుతున్నట్టు మనం చూస్తున్నాం. మనం ఎప్పుడైతే మన పాపాలను ఒప్పుకొని ఆయన సన్నిధిలోకి వెళ్తామో, ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు కాబట్టి మన పాపాలని తీసివేసి మనల్ని పరిశుద్ధులుగా మార్చే శక్తి కలిగిన దేవుడు. ఇదే వాక్యాన్ని యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని ఇక్కడ 1 యోహాను పత్రికలో యోహాను భక్తుడు రాస్తున్నాడు అనమాట. మనం నిజంగా పాపం చేయలేదని మనం దేవుని దగ్గరికి వెళ్ళి నేను పాపం చేయలేదని అని చెప్పామంటే ఏంటి, మనం అబద్ధం ఆడుతున్నట్టే కదా. అది కూడా ఇక్కడ ఉంది. మనం పాపం చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారు మగుదుము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. దేవుడు మన ప్రార్థన ఆలకించడు. ఇటువంటి ప్రార్థన చేస్తే నేను పాపం చేయలేదు, నేను అన్ని మంచి పనులు చేస్తున్నాను అని అనుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా చేసే ప్రార్థన దేవుడు అంగీకరించడు. మనం ఇప్పటికి చాలా చూసాం, మన ప్రార్థనలు ఎందుకు దేవుడు అంగీకరించడం అనేది చాలా వీక్స్ మనం దాన్నే ధ్యానించాం కదా. ఈ విధంగా ప్రార్థన చేస్తే కనుక దేవుడు ఈ సుంకరి వలె మనల్ని మనం తగ్గించుకొని ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి అడుగు పెడతామో, నువ్వు ఎంత భక్తిపరుడైనా అవ్వచ్చు, అంటే ఎంతో గొప్ప స్థానంలో ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ స్థితి ఏంటి అనేది ఒక్కసారి గమనించుకోవాలి. మనం ప్రతిరోజు దేవుని ఎదుట మన పాపాలను ఒప్పుకునే వారిగా ఉండాలి. ప్రతిరోజు జరగాలి అది మన లైఫ్లో. ఒక్కసారి నేను ఒప్పేసుకున్నానులే పాపాలు, ఇంకా దేవుడు నన్ను క్షమించేశాడు అయిపోయింది అనుకోవడానికి లేదు. అయితే యేసుప్రభు వారు కూడా ఒక ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే, యేసుప్రభు వారు గుడ్డివాని దగ్గరికి వెళ్ళి నేను నీకేం చేయకూర్చున్నావు అని అడుగుతారు. ఎందుకు అడిగారు? దేవునికి తెలియదా అతనికి ఏం కావాలి, నేనేమి ఇవ్వాలి అనేది దేవునికి తెలుసు కదా. అయినా కూడా ఎందుకు అడిగాడు దేవుడు ఆయన్ని? ఎందుకంటే అతనికి ఏం కావాలో అతనికి తెలిసి ఉండాలి. ముందు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఎట్లా వెళ్ళాలి దేవుని దగ్గరికి, నేను ఏం కోరుకోవాలి దేవుని దగ్గరికి అనేది అతనికి తెలిసి ఉండాలి ముందు. అందుకని దేవుడు ఆ గుడ్డివాడిని అడుగుతాడు అనమాట, నేను నీకేం చేయకూర్చున్నావు అని అడుగుతాడు. అలాగే మనం పాపులమని ఆయనకు తెలుసు, కానీ దాన్ని మనం ఒప్పుకొని దాన్ని గ్రహించి ఒప్పుకుంటే గనక ఆయన మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. ఈ సుంకరి విషయంలో కూడా అదే జరిగిందనమాట.
ఆయన పాపినని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు కాబట్టి అతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. ఎవరైతే హెచ్చించుకుంటారో వారు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడినని చెప్పాను. మన లైఫ్‌లో మనం ఇప్పుడు చూసాం కదా! ఇద్దరిని చూసాం ఇక్కడ, పరిసయుడు, సుంకరి. మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం? ఏ యాటిట్యూడ్‌తో దేవుని దగ్గరికెళ్తున్నాము? మనల్ని తగ్గించుకొని వెళ్తున్నామా? లేకపోతే నేను ప్రతిరోజు ఇప్పుడు 40 రోజులు ఫాస్టింగ్ చేస్తున్నాం మనం. నేను దేవుడి కోసం 40 రోజులు ఫాస్టింగ్ చేస్తున్నాను. నేను పొద్దున్నే బైబిల్ చదువుకుంటున్నాను. ఇలాగ ఆచారంగా కంపల్సరీగా ఈ 40 రోజులు నేను చేస్తాను అనేది పెట్టుకున్నామా? ఒక ఆచారంగా పెట్టుకున్నామా? లేకపోతే దీన్ని కంటిన్యూ చేయాలని పెట్టుకుంటున్నామా? అది ఇలాంటివి మనం ప్రతిరోజు మనల్ని మనం పరీక్షించుకుంటూనే ఉండాలి. ఎందుకంటే తెలీదు మనం ఎప్పుడు పడిపోతామో, ఏ విషయాల దగ్గర పడిపోతామో తెలీదు. కాబట్టి ప్రతిరోజు మనల్ని మనం సరిచేసుకుంటూ ఆయన సన్నిధికెళ్ళినప్పుడు దీనత్వం కలిగి, అదే ఉంటది కదా బైబిల్‌లో, దీన మనస్సు దీనుల ఎడల ఆయన కృప చూపించేవాడని చెప్పి, ఆయన కృప కొరకు ప్రతి దినము మనం ఆయన సన్నిధిలో వేడుకుంటూ ఉండాలి. అదే విధంగా మన లైఫ్‌లో మనం ఏ విషయంలో మనల్ని హెచ్చించుకుంటున్నామో అది కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి విషయంలో గూడా మనం సరిచేసుకోవాలి మన జీవితాల్ని. అనేది నాకర్థమైంది దీని ద్వారా. అంతే. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. వసుధ సిస్టర్ ఫైనల్ ప్రేయర్ చేసి క్లోజ్ చేస్తారు. వసుధ వినపడట్లేదు. హలో హలో ఇప్పుడు వినపడుతుంది వసుధ. వినపడట్లేదు. వసుధ వాల్యూమ్ ప్రాబ్లం ఉన్నట్టుంది. మ్యూట్లో లేదు నాది మామూలుగానే. దగ్గరకొచ్చి దగ్గరగానే ఉన్నాను. హలో ఇప్పుడు వినపడుతుంది వసుధ. స్తుతి స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్య నాయన, పరిశుద్ధుడో నాయన, ప్రేమ గల దేవుడో యేసయ్య నాయన, నీ నామానికైనా నేను స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభువా నాయన, మహిమ గల దేవుడో యేసయ్య నాయన, నీకే స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరి నాయన ఈ సమయంలో తండ్రి ప్రభువా, మరి ఉదయకాల సమయంలో తండ్రి ప్రభువా, మరి నాయన సంఘమంతము కూడా తండ్రి ప్రభువా నాయన ఏక కుటుంబంగా చేరి తండ్రి ప్రభువా నాయన నీ సన్నిధిలో తండ్రి ప్రభువా నాయన నిన్ను ఆరాధించిన ఆయన, నిన్ను స్తుతించినందుకు నాయన మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నాయన మీకే వేలాది వందనాలు తండ్రి ప్రభువా. మరి ఇంతకాలము యేసయ్య నాయన మీ రక్షణలో నాయన తండ్రి ప్రభువా, మీ రెక్కచాటులో నాయన మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి నాయన తండ్రి ప్రభువా, మా జీవితాల్లో నాయన మీరు మాకు ఇచ్చిన మరొక దినమును బట్టి నాయన మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. మరి ఈ సమయంలో తండ్రి ప్రభా మా నాయన ప్రతి ఒక్కరిని కూడా నాయన నీ సన్నిధిలో ప్రభా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. నాయన నీ నామలో తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డని నాయన, ప్రతి ఒక్క కుటుంబాన్ని నాయన ప్రభా నీ పాదాలు చెక్కు నాయన తండ్రి ప్రభా. మా నాయన మేము సమర్పించుకుంటుండగా నాయన మీరే మాకు తోడండి నడిపించండి తండ్రి నాయన. నీకే స్తోత్రములు వందనాలు తండ్రి నాయన ప్రభా. మరి ఈ సమయంలో తండ్రి యేసయ్య నాయన నీ ఎంత తండ్రి ప్రభా మా నాయన ప్రభా నీ వాక్యం ద్వారా నాయన మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకే వందనాలు తండ్రి ప్రభా. నాయన మేము ఎల్లప్పుడూ నాయన మమ్మల్ని మేము తగ్గించుకుని నాయన ఇస్తే నాయన నీ నామాన్ని హెచ్చించి నాయన నేను గణపరిచి బిడ్డలుగా నాయన మేము ఉండడానికి నాయన మీరే మాకు సహాయం దయచేయండి నాయన, కృపను చూపించండి తండ్రి నాయన. మా జీవితాల్లో తండ్రి ప్రభా మేము ఏమేమి ఉన్నామో తండ్రి ప్రభా నువ్వు ఎరిగిన దేవుడు తండ్రి ప్రభా నాయన. నీకు సమస్తము నాయన తండ్రి నాయన నువ్వు గ్రహించుకునే దేవుడు తండ్రి ప్రభా. మేము కూర్చునిట నుంచునిట నాయన ప్రభా నాయన నాయన నీకు తెలిసిన దేవుడు కదా తండ్రి ప్రభా నాయన. మా హృదయ ఆలోచనలు తలంపులు నాయన సమస్తము నాయన మీ హస్తములకు అప్పచెప్పుకుంటున్నాను తండ్రి నాయన. నీ యందు తండ్రి ప్రభా వారు నాయన భయభక్తులు కలిగిన ఆయన
ప్రభా నీ మార్గములో తండ్రి ప్రభా మేము ముందుకు సాగటానికి నాయన ప్రభా మీరే మాకు సహాయం దయచేయండి తండ్రి ప్రభా మరి ఎల్లప్పుడూ నాయన నిన్ను స్తుతించి ఆరాధించే బిడ్డలముగా నాయన నిత్యము తండ్రి ప్రభా నాయన నీ సన్నిధిలో నాయన తండ్రి ప్రభా ఆయన ప్రభా మేము గడపడానికి నాయన మాకు కృప చూపించండి నాయన తండ్రి ప్రభా ఆయన ప్రభా మేము పాపులమే తండ్రి యేసయ్య నాయన మేము చేసిన అపరాధములు దోషములను బట్టి నాయన నాయన మమ్మల్ని క్షమించండి యేసయ్య నాయన మమ్మల్ని క్షమించే దేవుడు అన్నావు తండ్రి ప్రభా మా నాయన నీ రక్తము ద్వారా నాయన మమ్మల్ని పరిశుద్ధపరిచిన గొప్ప దేవుడు యేసయ్య నాయన నీకే వందనాలు తండ్రి ప్రభా మరి నాయన ప్రభా నీ రాజ్యం కొరకు నాయన నీ నిత్య జీవం కొరకు నాయన తండ్రి ప్రభా మరి నాయన ప్రభా మేము వెతికి వారంగా నాయన ఉండడానికి నాయన కృప చూపించండి తండ్రి సహాయం దయచేయండి తండ్రి ప్రభా నాయన నీ నామంలో ప్రభా మమ్మల్ని బలపరచండి దేవా యేసయ్య నాయన మరి ఏ స్థితిలో ఉన్నామో తండ్రి ప్రభా మరి ఏ పరిస్థితుల్లో ఉన్నామో తండ్రి ప్రభా నాయన తండ్రి ప్రభా వాటి నుంచి నాయన తండ్రి ప్రభా మాకు విడుదల దయచేసి తండ్రి ప్రభా నీ నామంలో తండ్రి మమ్మల్ని బలపరచండి తండ్రి నాయన నీకే స్తోత్రములు వందనాలు యేసయ్య నాయన తండ్రి మా తల్లిదండ్రులు మర్చినా కానీ నాయన నువ్వు మమ్మల్ని విడవని ఎడబాయిన దేవుడు తండ్రి ప్రభా నాయన ప్రభా నీ రెక్క చాట్లను మమ్మల్ని ప్రభా మరుగుపరుచుకున్న గొప్ప దేవుడు యేసయ్య నాయన అనుదినము తండ్రి ప్రభా మా నాయన మమ్మల్ని తండ్రి ప్రభా మా కంటి పాప వలె నాయన మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవుడు యేసయ్య నాయన నీకే వందనాలు తండ్రి ప్రభా ఆయన నువ్వు సర్వోన్నతుడవు తండ్రి నాయన సర్వశక్తిమంతుడవు తండ్రి ప్రభా ఆయన భూమి ఆకాశములను నాయన ఏకరీతిగా పరిపాలించి గొప్ప దేవుడు యేసయ్య నాయన నీకే వందనాలు తండ్రి ప్రభా నాయన తండ్రి ప్రభా మరి ఈ సమయంలో తండ్రి ప్రభా మా నాయన నీ అందు తండ్రి ప్రభా మా నాయన ప్రభా మా సంఘముగా నాయన తండ్రి ప్రభా మా నాయన తండ్రి ప్రభా మా నాయన ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ అంతట్లో కూడా తండ్రి ప్రభా మీరే మాకు సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు యేసయ్య ప్రభా మీరు ఇస్తున్న మాకు నాయన మీ శక్తిని బట్టి నాయన మీ బలమును బట్టి నాయన ప్రభా మరి నాయన నీ ఆత్మీయ జీవితంలో ప్రభా మరి నాయన మేము ఎదుగుతుండగా నాయన ప్రభా మీరే మాకు సహాయం దయచేయండి తండ్రి ప్రభా నాయన నీ నామలో మమ్మల్ని బలపరచండి తండ్రి ప్రభా మా హృదయాలను కూడా తండ్రి మేము పరిశీలించుకోవడానికి నాయన కృప చూపించండి తండ్రి ప్రభా మరి నాయన మీకు నాయన ఏదైతే ఆయాస్కరంగా ఉన్నదో తండ్రి ప్రభా వాటి నుంచి నాయన తండ్రి మమ్మల్ని దూరంగా పెట్టండి యేసయ్య నాయన వాటి నుంచి నాయన ప్రభా నాయన వాటిని ప్రభా మా హృదయం నుంచి తీసుకువేసుకునే దానికి నాయన తండ్రి ప్రభా మీరే సహాయం దయచేయండి తండ్రి మరి అలాగే నాయన నీకు నాయన తండ్రి ప్రభా లోబడి జీవించే బిడ్డలముగా నాయన తండ్రి మమ్మల్ని తండ్రి నీ నామంలో బలపరచండి నాయన కృప చూపించండి తండ్రి సహాయం దయచేయండి తండ్రి మరి ఏ పాయింట్స్ లో నాయన ప్రభా మేము వీక్ గా ఉన్నామో దేవా మరి ఏ సమస్యలో తండ్రి ప్రభా మేము ప్రభా బాధపడుచున్నామో నాయన ఏ ఇరుకుల్లో ఇబ్బందుల్లో నాయన ఉన్నామో తండ్రి ప్రభా నాయన వాటిని అన్నింటి నుంచి కూడా నాయన విడుదల పొందుకోవడానికి నాయన మీరే కృప చూపించి సహాయం దయచేయండి తండ్రి ప్రభా నాయన నీ నామంలో తండ్రి మాకున్న యావత్తు చింత అన్ని కూడా నాయన ప్రభా మీ పాదాల వద్దకు చేరుస్తున్నాం ప్రభా మరి నాయన మీరే మాకు తోడైనండి తండ్రి ప్రభా మరి నాయన నీకే స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా మరి అలాగే నాయన ఈ సమయంలో తండ్రి ప్రభా నాయన నీ అందు తండ్రి ప్రభా మరి నాయన ప్రభా నాయన ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా నాయన నీ సన్నిధిలో నాయన జ్ఞాపకం చేసుకొని తండ్రి ఈ సమయంలో తండ్రి ప్రభా మరి సంఘంలో నాయన ప్రభా మా నాయన మరి అంకుల్ ఆంటీని కూడా నాయన నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రభా ఆయన బిడ్డలకు మీరు ఇస్తున్న ప్రభా మా నాయన శక్తిని బలమును బట్టి వందనాలు యేసయ్య మరి బిడ్డలకి నాయన చక్కటి ఆరోగ్యమును బలమును దయచేయండి తండ్రి నీ నామంలో ప్రభా బిడ్డలను కూడా తండ్రి ప్రభా మరి బలపరుస్తున్నందుకు నీకే వందనాలు యేసయ్య నాయన బిడ్డలకి మీరు ఇచ్చిన చక్కటి హృదయాన్ని బట్టి వందనాలు తండ్రి మరి నాయన బిడ్డలు కూడా తండ్రి మీరే ఆదరణ దయచేయండి నాయన మీరే కృప చూపించండి నాయన సహాయం దయచేయండి నాయన ప్రభావ మా చేస్తున్న పని అంతట్లో కూడా నాయన మీరే సహాయం దయచేయండి నాయన బిడ్డలిద్దరిని కూడా తండ్రి నీ నామంలో తేవా నాయన నీ రెక్క చాట్లను మరుగుపరుచుకున్నాయన మీరే నాయన వారికి తోడయండమని తండ్రి నాయన ప్రతి అవసరతలో నాయన తండ్రి ప్రభా నాయన మీరే సహాయం దయచేయమని నాయన బిడ్డలకు కూడా తండ్రి మీరే నాయన తండ్రి ప్రభా నాయన నూతన శక్తిని బలమును నాయన ప్రభావ పొందుకోవడానికి నాయన కృప చూపించండి తండ్రి మరి అలాగే నాయన బిడ్డను ప్రేమించి ఇచ్చిన ప్రభావ మా నాయన వసంతాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన బిడ్డ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన బిడ్డకి మీరు ఇచ్చిన తలాంతులను బట్టి నీకే వందనాలు తండ్రి ఆయన ప్రభావ మరో బిడ్డ కూడా తండ్రి నీ అందు తండ్రి ప్రభావ నీ రాజ్యం కొరకు నాయన తండ్రి ప్రభావ నీ చిత్తాన్ని ప్రభావ నాయన ప్రభావ మరో బిడ్డ హృదయాన్ని మీరు జరిగించండి నాయన ప్రభావ బిడ్డ ద్వారా నాయన అనేక ఆత్మలు నాయన అనేక కుటుంబాలు కూడా తండ్రి ప్రభావ నీ రక్షణలోకి నాయన మీరు నడిపించండి దేవా నాయన బిడ్డ పట్ల నాయన నువ్వు కలిగిన ప్రణాళిక ప్రకారం నాయన మరో బిడ్డ మీరు నడిపించండి తండ్రి ప్రభావ మరి అలాగే నాయన మరి ఇక్కడి నుంచి తండ్రి ప్రభావ మన నాయన టెక్సాస్ తీసుకెళ్ళిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభావ మరి అక్కడ కూడా తండ్రి ప్రభావ నీ సంఘాన్ని నాయన తండ్రి ప్రభావ మరి నాయన తండ్రి ప్రభావ నీ మార్గంని సరళం చేయండి తండ్రి నాయన అక్కడ కూడా నీ సంఘాన్ని తండ్రి ప్రభావ ఆయన ప్రారంభించడానికి
ఉండడానికి నాయన మీరే కృప చూపించి సహాయం దయచేసి నాయన ప్రభా మన కుటుంబాలను కూడా నాయన ప్రభా మీరే వారి దగ్గరికి తీసుకెళ్ళండి తండ్రి. మరి అలాగే నాయన నీ నామములో ప్రభా మరి బిడ్డ ఆలోచన తలంపులు నాయన నువ్వు సమస్తమైన దేవుడవు తండ్రి ప్రభా. మరి నాయన బిడ్డను కూడా తండ్రి ప్రభా నీ నామములో ప్రభా మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు తండ్రి. మరి నాయన ఇంకను కూడా ప్రభా మరి ఆ కుటుంబం ద్వారా నాయన మరి అనేక నాయన తండ్రి ప్రభా కుటుంబాలు కూడా తండ్రి ప్రభా మరి మారు మనసు పొందుకుని నాయన నీ నామములో తండ్రి నువ్వే నిజమైన దేవుడు అని తండ్రి ఆయన తండ్రి ప్రభా తెలుసుకునే హృదయాలు నాయన ప్రభా మీరు మాకును వారికి దయచేయండి దేవా. మరి అలాగే నాయన వారి పట్ల కూడా నాయన తండ్రి ప్రభా మరి నాయన మీ కలిగిన తండ్రి ప్రభా అద్భుతమైన ఆలోచన బట్టి ప్రభా ఆయన బిడ్డలు మీరు నడిపించండి తండ్రి ప్రభా. మరి జాబ్ విషయంలో మీరే సహాయం దయచేయండి ఆయన కృప చూపించండి తండ్రి ప్రభా. మరి ఆరోగ్యంలో కూడా తండ్రి మీరే తోడుగా ఉండి నాయన చక్కటి ఆరోగ్యంను శక్తిని బలమును నాయన బిడ్డకి మీరు దయచేయండి తండ్రి. మరి అలాగే నాయన సిస్టర్ కుమార్ని జ్ఞాపకం చేసుకొని ఆయన బిడ్డను కూడా తండ్రి ప్రభా నీ నామంలో బలపరచనైనా చక్కటి ఆరోగ్యం శక్తిని బలమున నాయన బిడ్డకి మీరు దయచేస్తున్నందుకు వందనాలు తండ్రి. మరి అలాగే నాయన బిడ్డకి నాయన మీరు ఇచ్చిన తండ్రి ప్రభా నాయన తండ్రి ప్రభా మా నాయన కాలింగ్స్ బట్టి నాయన ప్రభా మరి బిడ్డను కూడా నీ నామంలో ప్రభా మరి ఇంకా బహుగా వాడుకుని తండ్రి ప్రభా మరి బిడ్డ ద్వారా నాయన అనేక జీవితాలు నాయన అనేక ఆత్మలు కూడా నాయన అనేక మంది హృదయాలు కూడా తండ్రి ప్రభా మరి తెరచిబడి నాయన నీ నామంలో తండ్రి ప్రభా మరి బిడ్డ ద్వారా నాయన నీ కార్యములు కూడా మీరు జరిగించండి తండ్రి. ఆయన కృప చూపించి సహాయం దయచేయండి యేసయ్య. మరి అలాగే నాయన వారి జీవితంలో మీరు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి ప్రభా మరి నాయన వందనాలు తండ్రి ప్రభా. మరి నాయన హౌస్ విషయంలో తండ్రి ప్రభా మీరు చేసిన కార్యాన్ని బట్టి నీకే వేలాది వందనాలు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి అలాగే నాయన నీ నామములో తండ్రి ప్రభా మరి ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు అంది నాయన వారిని కూడా నాయన నీ కాపుదల దయచేయండి నాయన ఆరోగ్యం దయచేసి నీ జ్ఞానంతో నింపండి తండ్రి. ఆయన కృప చూపించండి దేవా సహాయం దయచేయండి తండ్రి ప్రభా. మరి అలాగే ఇష్టంలో తండ్రి ప్రభా ఆయన సిస్టర్ అనిత అని ప్రభావ బ్రదర్ ఆయన సుమన్ గాని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన బిడ్డలకు నాయన మీరే తోడుగా ఉండండి తండ్రి. ఆయన మీరే కృప చూపించి సహాయం దయచేయండి దేవా నాయన ప్రభావ. మరి బిడ్డలు ఇద్దరు కూడా తండ్రి ప్రభావ ఆయన నీ కొరకు నాయన నీ రాజ్యం కొరకు నాయన తండ్రి ప్రభావ నీ వాక్యం నేను తండ్రి ప్రభావ ఆయన బిడ్డలు తండ్రి ప్రభావ నీ వాక్యంలో నాయన ప్రభావ మరి బిడ్డలను కూడా తండ్రి మీరు బహుగా వాడుకుని తండ్రి ఆయన ఇంకా నాయన ప్రభావ బిడ్డలు కూడా తండ్రి నీ నామలో బలపరుస్తున్నందుకు నీకు వందనాలు యేసయ్య. మరి బిడ్డల పట్ల నువ్వు కలిగిన ప్రణాళిక ప్రకారం నాయన బిడ్డల మీద నడిపించండి తండ్రి. మరి భార్య భర్తలు ఇద్దరు కలిసి తండ్రి ప్రభావ మరి నాయన నీ నామాన్ని తండ్రి ప్రభావ సేవించే వారిగా నాయన నీ నామాన్ని తండ్రి ఘనపరిచి బిడ్డలుగా ఉండడానికి నాయన కృప చూపించండి తండ్రి. మరి వారి జీవితాల్లో ప్రభావ మీరు చేసిన కార్యాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్య ప్రభావ. మరి ఇకపైన తండ్రి ప్రభావ వారి నాయన జరగబోతున్న ప్రాసెస్ అంతట్లో కూడా నాయన మీరే సహాయం దయచేయండి తండ్రి. మీరే అక్కడ ఉండి తండ్రి ప్రభావ ఆయన కార్యం కూడా మీరు జరిగించిన ఆయన నీ సాక్షులుగా నిలబెట్టండి దేవా. మరి అలాగే నాయన కుటుంబంలో కూడా తండ్రి ప్రభావ మీరే తోడుగా ఉండి నాయన నిత్యము తండ్రి ప్రభావ బిడ్డలను కూడా నాయన మీరే సహాయం దయచేయండి కృప చూపించండి నాయన. ఆయన వారికి నాయన ఇచ్చిన ఉద్యోగాలను బట్టి నీకు వందనాలు యేసయ్య ప్రభావ. మరి ఆ జాబ్ లో కూడా నాయన మీరే తోడుగా ఉండి నాయన కాపుదల దయచేయండి తండ్రి. మరి అలాగే నాయన బిడ్డలు కూడా తండ్రి ప్రభావ మన నాయన ఆరోగ్య విషయంలో కూడా మీరే కృప చూపించి సహాయం దయచేయండి దేవా. నీ నామంలో బలపరచండి తండ్రి నాయన నీ యందు తండ్రి ప్రభావ మన బిడ్డలు కలిగిన ప్రణాళిక ప్రకారం నాయన తండ్రి ప్రభావ మరి బిడ్డలను కూడా నాయన మీరే నడిపించండి తండ్రి నాయన సహాయం దయచేయండి ప్రభావ. మరి ఇచ్చిన బిడ్డలను బట్టి నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ. మరి అలాగే నాయన ఇష్టంలో నాయన అనిత సిస్టర్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని దేవా ప్రభావ. మరి బిడ్డలకు నాయన ప్రభావ మన నాయన చక్కటి ఆరోగ్యం శక్తిని బలమును దయచేయండి తండ్రి ప్రభావ. వారిలో ఉన్న ప్రభావ ప్రతి ఒక్క బలహీనతను కూడా తీసివేసి నీ నామములో బలపరచండి తండ్రి నాయన. మరి అలాగే నాయన వారి మదర్ని నాయన ప్రభావ మరి అలాగే నాయన ఇన్లాస్ ని జ్ఞాపకం చేసుకొని నాయన బిడ్డలను కూడా తండ్రి ప్రభావ మీ హస్తాలకి చెప్పుకుంటూ తండ్రి ప్రభావ మరి బిడ్డలకి నాయన మీ ఆదరణ దయచేయండి తండ్రి నాయన మీ కృప చూపించండి నాయన సహాయం దయచేయండి ప్రభావ. మరి బిడ్డలకు కూడా నాయన చక్కటి ఆరోగ్యం శక్తిని బలమును దయచేయమని ప్రభావ. వారి జీవితాల్లో కూడా ప్రభావ మీరే తోడాయండి మన తండ్రి ప్రభావ మీరు తోడుండి నడిపించమని నాయన మీరే సహాయం దయచేయమని నాయన నీ పాదాలు నాయన అడుగుచున్నాం తండ్రి ప్రభావ. మరి అలాగే నాయన వారి బ్రదర్ కుటుంబాన్ని కూడా నాయన నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన ప్రభావ. మరి బిడ్డ హృదయాన్ని కూడా తండ్రి ప్రభావ నీ నామంలో తండ్రి ప్రభావ మన నాయన తెరిచిన ఆయన ప్రభావ బిడ్డలకు కూడా తండ్రి ప్రభావ ప్రేమగల హృదయాన్ని వాళ్ళని నిలిపి తండ్రి నాయన కుటుంబంగా కట్టుబడిలాగా సహాయం దయచేయండి. మరి అలాగే నాయన బిడ్డలను కూడా తండ్రి ప్రభావ మన నాయన కలిసి నాయన నీ నామాన్ని ఘనపరిచే బిడ్డలుగా నాయన నీ నామాన్ని తెలుసుకుని ప్రభావ నాయన నిన్ను మహిమపరిచే బిడ్డలుగా నాయన బిడ్డలు ఉండడానికి నాయన మీరే కృప చూపించి సహాయం దయచేయండి యేసయ్య.
వాళ్ళ విషయంలో కూడా తండ్రి ప్రభావ మీరే తోడుగా ఉండండి తండ్రి ప్రభావ. మీరే తోడయండి తండ్రి ప్రభావ. మరి నాయన వారి పట్ల నీ కార్యం కూడా జరిగించండి తండ్రి. నాయన నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ. మరి అలాగే నాయన ఇచ్చిన ఇద్దరు బిడ్డలను బట్టి నీకు వందనాలు యేసయ్య. ఆ బిడ్డలకు కూడా తండ్రి మీరే సహాయం దయచేయండి, తోడుగా ఉండండి తండ్రి. ఆయన ఆయన నీ కాపుదల దయచేయండి తండ్రి ప్రభావ. బిడ్డలు ఎదుగుచున్న సమయంలో నాయన ప్రభావ మీరే వారికి తోడయండి నాయన. నీ మార్గం ఉంది తండ్రి ప్రభావ, నీ వాక్యం ఉంది తండ్రి ప్రభావ. బిడ్డలు ఎదగడానికి నాయన కృప చూపించండి. మరి చదువు విషయంలో మీరే సహాయం దయచేసి నీ జ్ఞానంతో వారిని నింపండి దేవా. నాయన మీకే స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన నువ్వే తండ్రి ప్రభావ. మరి నాయన స్వస్థపరిచే దేవుడు నాయన. నాయన నీకే వందనాలు యేసయ్య నాయన తండ్రి ప్రభా. నాయన నీ నామంలో తండ్రి ప్రభా. నాయన ప్రతిదీ నాయన నీకు సమస్తము సాధ్యమే తండ్రి నాయన. నాయన నువ్వు అద్వితీయ దేవుడవు తండ్రి ప్రభా. నాయన నీకే వందనాలు తండ్రి ప్రభా. మరి ఈ సమయంలో తండ్రి యేసయ్య నాయన తండ్రి ఆశ నాయన నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని దేవా. నాయన బిడ్డ తండ్రి ప్రభా. నాయన నీ నామంలో తండ్రి బిడ్డ మీ నామంలో జ్ఞాపకం చేసుకొని తండ్రి. నాయన బిడ్డ నాయన నడినెత్తి నుంచి నాయన అరికాలు మొదలుకొని యేసు పరిశుద్ధ రక్తంలో నాయన బిడ్డను ప్రభావ ప్రోక్షిస్తుండగా నాయన ఆ బిడ్డలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతను కూడా తీసేయండి నాయన. ప్రతి ఒక్క నాయన తండ్రి అనారోగ్య రిగ్రోత్ నుంచి నాయన ప్రభావ. మరి బిడ్డను కూడా నాయన విడుదల పొందుకోవడానికి నాయన కృప చేస్తున్నందుకు వందనాలు తండ్రి. నాయన బిడ్డ మీరు స్వస్థపరచండి దేవా. నాయన స్వస్థపరుస్తున్నందుకు నీకే వందనాలు తండ్రి. నాయన బిడ్డ నీ నామములో ప్రభావ బలపరచండి నాయన. కృప చూపించండి నాయన. ప్రతి ఒక్క అవయవాన్ని నాయన తండ్రి ప్రభావ. నాయన నీ నామములో ముట్టండి తండ్రి ప్రభావ. నాయన ప్రభావ మన బిడ్డని కూడా తండ్రి నీ నామములో తండ్రి నీ సాక్షిగా నిలబెట్టుచున్నందుకు నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ. నాయన బిడ్డకి నాయన ప్రభావ మీరు ఇచ్చిన కాలింగ్ బట్టి నాయన బిడ్డను మీరు నడిపించండి తండ్రి. నీ నామములో ప్రభావ బలపరచండి నాయన. కృప చూపించండి, సహాయం దయచేయండి తండ్రి. నాయన నీ నామములో ప్రభావ మన బిడ్డ నాయన నీ అందుకు కలిగిన తలాంతులను బట్టి నాయన ఆలోచనలు బట్టి నాయన బిడ్డ మీరు నడిపించండి నాయన. కృప చూపించండి తండ్రి, సహాయం దయచేయండి దేవా. నీ మార్గంలో తండ్రి ప్రభా. నీ యందు తండ్రి ప్రభా మా నాయన తండ్రి ప్రభా. మన బిడ్డ కడ తండ్రి ప్రభా. నాయన నీ నా మీద ఆధారపడి నాయన జీవించే బిడ్డగా నాయన కృప చూపించి సహాయం దయచేసి నాయన ప్రభా. మన నాయన కుటుంబంలో కొన్ని కార్యం కూడా జరిగించండి తండ్రి. మరి అలాగే నాయన బస్సు గర్జా విషయంలో నాయన మీరే సహాయం దయచేయండి యేసయ్య. ఆయన మీరే నూతన మార్గంను తెరవండి తండ్రి ప్రభా. మన బిడ్డకి నాయన తండ్రి ఆయన మీరే లీడ్ చేయండి, గైడ్ చేయండి దేవా. నీ నామల ప్రభావ నీ చిత్తం వారి పట్ల ఏమైనా జరిగించండి తండ్రి. నాయన నీ యందు తండ్రి ప్రభావ మన బిడ్డ కూడా నాయన నీ నామల ప్రభావ ఆ బిడ్డని మీరు బలపరుస్తున్నందుకు నీకే వందనాలు తండ్రి. మరి అలాగే నాయన ఇద్దరు భార్య భర్తలు కలిసి నాయన నీ నామాన్ని మహిమపరిచి బిడ్డగా నాయన నీ యందు తండ్రి ప్రభావ బిడ్డలను కూడా మీరు ముందుండి నడిపించమని నాయన నీకే స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ. మరి నాయన బిడ్డలకి నాయన తండ్రి ప్రేమించి ఇచ్చిన ప్రభావ మరి జాలిని బట్టి నీకే వందనాలు. ఆ బిడ్డకి నాయన మీరు శక్తిని బలమును దయచే నాయన చక్కటి ఆరోగ్యం ఇవ్వండి. ఆయన బిడ్డ ఎదుగుతున్న సమయంలో కూడా నాయన నీ నామంలో నాయన నీ మార్గంలో నాయన ఆ బిడ్డ ఎదగడానికి నాయన మీరే కృప చూపించి సహాయం దయచేయండి తండ్రి. ఆయన ఇష్టంలో ప్రభావ మరి అలాగే నాయన సిస్టర్స్ ఉంటాను ప్రభావ. మరి అలాగే నాయన రవిగాని జ్ఞాపకం చేసుకుని తండ్రి. నాయన బిడ్డలను కూడా నాయన నీ హస్తానికి అప్పచెప్పుకుంటున్నాం ప్రభావ. మన బిడ్డలను కూడా తండ్రి నీ నామంలో ప్రభావ బలపరుస్తున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు యేసయ్య ప్రభావ. మన బిడ్డలను కూడా తండ్రి నీ నామంలో ప్రభావ జ్ఞాపకం చేసుకుని యేసయ్య నాయన కుటుంబం చుట్టూ నాయన నీ కాపుదలించండి నాయన నీ కంచించండి తండ్రి ప్రభావ. నాయన ప్రభావ మన బిడ్డ హృదయాలను కూడా నాయన నీ తండ్రి ప్రభావ. నాయన తండ్రి నాయన నీ తట్టు తండ్రి ప్రభావ మన బిడ్డ చూస్తుండగా నాయన మీరే సహాయం దయచేయండి తండ్రి. కృపను చూపించండి దేవా. మరి అలాగే నాయన బిడ్డ నీ నామంలో తండ్రి ప్రభావ నాయన నీ కాలింగ్ లో నాయన ప్రభావ ఆ బిడ్డ నిలబడి తండ్రి ప్రభావ నీ కొరకు నాయన తండ్రి ప్రభావ మరి నాయన పని చేయడం కొరకు నాయన ప్రభావ మరి బిడ్డ ఆశ పడుచుండగా నాయన మీరే సహాయం దయచేసి నాయన కృప చూపించి నాయన మీరే నాయన బిడ్డను కూడా తండ్రి మీరు ముందుండి నాయన ప్రభావ నడిపించండి తండ్రి. మరి ఏ రకంగా నాయన ప్రభావ మరి బిడ్డ నాయన నీ అందు తండ్రి ప్రభావ ఆధారపడి చిన్నదో తండ్రి ప్రభావ దాని ప్రకారం నాయన బిడ్డ మీరు నడిపించండి తండ్రి. మరి అలాగే నాయన మీరే నాయన బిడ్డకి నేను లీడ్ చేయండి తండ్రి, గైడ్ చేయండి దేవా. నాయన ప్రభావ మా నాయన రవి గారిని కూడా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన బిడ్డను కూడా తండ్రి ఆయన నీ బిడ్డగా నాయన బిడ్డని మీరు ఎన్నుకున్నందుకు నీకే వందనాలు యేసయ్య. ఆయన బిడ్డను కూడా తండ్రి నీ నామంలో తండ్రి ప్రభావ ఇంకా బలపరచండి తండ్రి. ఆయన నీ కొరకు నాయన ప్రభావ మరి బిడ్డ వెతుకుచుండగా నాయన మీరే సమీపముగా ఉండి తండ్రి ప్రభావ మరి బిడ్డను మీరు దర్శించండి. నాయన బిడ్డతో మీరు మాట్లాడండి తండ్రి. నాయన బిడ్డ నాయన నువ్వే నిజమైన దేవుడు అని తండ్రి ప్రభావ ఆయన
గ్రహించుకుని తండ్రి ప్రభా నాయన నీ మీద నాయన తండ్రి ప్రభా ఆనుకుని జీవించి బిడ్డగా నాయన ఉండడానికి నాయన మీరే కృప చూపించండి నాయన. వారి జాబ్ విషయంలో కూడా మీరే సహాయం దయచేయండి తండ్రి. వారు చేస్తున్న జాబ్ అంతట్లో కూడా నాయన మీరే తోడేయండి. మరి అలాగే నేను ఆరోగ్య విషయంలో కూడా తండ్రి ప్రభా మరి బిడ్డను నాయన నీ నామంలో తండ్రి ప్రభా నీ రక్తచాట్ల బిడ్డ మీరు మరుగుపరుచుకుని నాయన చక్కటి ఆరోగ్యం శక్తిని బలమును నాయన బిడ్డకు మీరు దయచేయండి తండ్రి. మరి నాయన బిడ్డకు మీరు ఇచ్చిన మరి చక్కటి హృదయాన్ని బట్టి నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి అలాగే నాయన లక్కీని నాయన అన్నిటిని జ్ఞాపకం చేసుకున్నాను బిడ్డలకు నాయన మీరే తోడుగా ఉండి తండ్రి ప్రభావ మరి బిడ్డలు ఎదుగుతుండగా నాయన మీరు యొక్క చాట్లు మరుగుపరుచుకుని నాయన మీ కాపుదల దయచేయండి. మరి చదువు విషయంలో కూడా నాయన నీ జ్ఞానంతో నింపండి దేవా. మరి అలాగే నాయన నీ నామల ప్రభావ బిడ్డల పట్ల నువ్వు కలిగిన ప్రణాళిక ప్రకారం నాయన బిడ్డల మీద నడిపించండి, కృప చూపించండి నాయన సహాయం దయచేయండి ప్రభావ. మరి నాయన అలాగే నాయన మనిషిని తేవాలా ప్రభావ మమ్మీని జ్ఞాపకం చేసుకుని నాయన ఆంటీకి కూడా మీరు తోడుగా ఉండండి తండ్రి. నాయన బిడ్డని కూడా తండ్రి నాయన నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన బిడ్డకి నాయన తండ్రి మరి చక్కటి ఆరోగ్యం శక్తిని బలమును దయచేసి నాయన బిడ్డ మీరు మీరే తోడుగా ఉండి నాయన సహాయం దయచేయండి, కృప చూపించండి దేవా. నాయన చేస్తున్న జాబ్ విషయంలో కూడా నాయన మీరే తోడుగా ఉండి నాయన ప్రభావ మరి బిడ్డకి నాయన తండ్రి ప్రభావ మరి ఎటువంటి అవసరతలు అక్కర్లో ఉన్నా కూడా ప్రభావ మీరే నాయన బిడ్డకి నాయన తోడయండి నాయన సహాయం దయచేయమని నాయన మేము అడుగుచున్నాం ప్రభావ. మరి ఆరోగ్య విషయంలో కూడా నాయన మీరే తోడుగా ఉండండి తండ్రి. మరి చక్కటి ఆరోగ్యం శక్తిని బలమును నాయన బిడ్డ పొందుకునేలాగా నాయన కృప చూపించి నాయన సహాయం దయచేయండి తండ్రి. మరి అలాగే నాయన ఈ సమయంలో తండ్రి ప్రభావ మరి నాయన సిస్టర్ దీనాన్ని ప్రభావ బ్రదర్స్ మరని జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభావ మరి బిడ్డలకి నాయన ప్రభావ మీరే తోడయండి తండ్రి. నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఇంక వందనాలు దేవా. నాయన బిడ్డలు ఇద్దరిని కూడా తండ్రి ప్రభావ మరి నాయన నీ నామలో తండ్రి ప్రభావ నాయన నీ సన్నిధిలో తండ్రి ప్రభావ మరి బిడ్డలతో కూడా తండ్రి ప్రభావ నాయన తండ్రి ప్రభావ వాక్యంలో నాయన బలపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మరి అలాగే నాయన హృదయాల్లో కూడా నాయన ప్రభావ కలిగిన ప్రభావ ఆలోచనలు తలంపులు బట్టి నాయన బిడ్డలను కూడా నాయన ఈ నామలో బలపరచండి తండ్రి. నాయన కృప చూపించి సహాయం దయచేసి నాయన కుటుంబంలో ప్రభావ మీరు ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి ప్రభావ మనం చేస్తున్న అనేక మేలును బట్టి నాయన మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ. మరి అలాగే నాయన బిడ్డలు ఇద్దరిని కూడా తండ్రి ప్రభావ మరి ప్రేమించి తండ్రి ప్రభావ ఆయన బిడ్డల పట్ల కూడా నాయన తండ్రి నువ్వు కలిగిన ప్రణాళిక ప్రకారం నాయన బిడ్డలు మీరు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు యేసయ్యా. మన ఆయన ప్రేమించి ఇచ్చిన ఇద్దరు చక్కటి కుమార్తెలను బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభావ. మన ఆయన జస్సిరీస్ అనుకున్నాను నీ జ్ఞాపకం చేసుకోండి దేవా. నాయన బిడ్డలను కూడా నేను అమలు బలపరచండి తండ్రి. నాయన కృప చూపించండి, సహాయం దయచేసి నాయన చక్కటి ఆరోగ్యం శక్తిని బలమున వారికి దయచేయండి యేసయ్యా. నాయన బిడ్డలు తండ్రి నాయన ఎదుగుచుండగా నాయన మీ నామంలో తండ్రి నీ మార్గంలో నాయన ఎదగటానికి నాయన కృప చూపించి సహాయం దయచేయండి యేసయ్యా. మరి చదువు విషయంలో కూడా నాయన మీరే నాయన నీ జ్ఞానంతో నింపండి తండ్రి ప్రభావ. నాయన నీ రెక్కచాట్లు నాయన బిడ్డలు మీరు మరుగుపరచుకోండి యేసయ్యా. నాయన ప్రభావ మరి అలాగే నాయన ప్రభావ మా నాయన బ్రదర్ విజయాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. నాయన బిడ్డలను కూడా తండ్రి ప్రభావ నీ నామంలో తండ్రి ప్రభావ మరి బిడ్డని మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు యేసయ్యా. నాయన బిడ్డ పట్ల కూడా నాయన నువ్వు కలిగిన అద్భుతమైన ప్రణాళిక ప్రకారం నాయన బిడ్డని మీరు నడిపించండి నాయన, కృప చూపించండి నాయన, సహాయం దయచేయండి నాయన. బిడ్డని నీ నామంలో ప్రభావ బలపరుస్తున్న విధానం బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభావ. మరి బిడ్డ నీ అందు ఎంత ఆశగా ఉన్నారో ప్రభావ మన దానా ప్రభావ ఆశపడే హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు కదా తండ్రి. నాయన బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన, బిడ్డ మీరు దర్శించండి తండ్రి. నాయన నీ నామలో ప్రభావ మరి బిడ్డ పట్ల నాయన నాయన హృదయంలో నాయన బిడ్డ ఎటువంటి ఆలోచనలు తలంపులు కలిగి ఉన్నారో దాని ప్రకారం నాయన ప్రభావ మరి బిడ్డని మీరే లీడ్ చేయండి తండ్రి, గైడ్ చేయండి తండ్రి ప్రభావ. మరి అలాగే నాయన మ్యారేజ్ విషయంలో కూడా నాయన మీరే కృప చూపించి సహాయం దయచేసి నాయన ప్రభావ మరి బిడ్డకి నాయన తండ్రి ప్రభావ మరి నాయన ఎటువంటి ప్రభావ మరి నాయన భార్య కొరకు నాయన బిడ్డ ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. అటువంటి సాటి అయిన సహాయాన్ని మీరే తీసుకురామని ప్రభావ మరి బిడ్డకి మీరు తోడుగా ఉండండి ప్రభావ. మరి బిడ్డ కుటుంబాన్ని తల్లిదండ్రులని ప్రభావ మరి చెల్లిని జ్ఞాపకం చేసుకున్నాను ఆ బిడ్డలందరినీ కూడా నాయన నీ రక్షణలోకి నడిపించమని నాయన ప్రభావ. చేస్తున్న ఉద్యోగాన్ని కూడా నాయన నూరంతులుగా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. చేస్తున్న ప్రతి పనిలో కూడా నాయన మీరే తోడండి, సహాయం దయచేయమని ప్రభావ. మరి అలాగే నాయన ఈ సమయంలో తండ్రి ఆయన ఆ బిడ్డ చుట్టూ నాయన నీ కంచె ఉంచండి, కాపుదల దయచేయండి దేవా. మరి ఆరోగ్య విషయంలో కూడా మీరే తోడుగా ఉండి నాయన సహాయం దయచేయండి తండ్రి. నాయన ఈ సమయంలో ప్రభావ మరి నాయన
నాయన శ్రీనాథ్ గారి ఫ్యామిలీని జ్ఞాపకం చేసుకొని ఆయన అర్చన జ్ఞాపకం చేసుకొని ఆయన ఆ బిడ్డలు కూడా తండ్రి నాయన నువ్వే నిజమైన దేవుడని తండ్రి తెలుసుకునే హృదయాల వరకు దయచేయండి దేవా నాయన వారు మీరు దర్శించండి తండ్రి ఆయన కృప చూపించండి దేవా నాయన సహాయం దయచేయండి తండ్రి వారితో మీరు మాట్లాడండి దేవా ఆయన వారిద్దరు కూడా నాయన నీవే నిజమైన దేవుడు అని తెలుసుకుని నాయన మారు మనసు పొందడానికి నాయన నీలో రక్షణ పొందడానికి నాయన కుటుంబానికి నాయన మీరే తోడండి నాయన సహాయం దయచేయండి నాయన ప్రభు మన కుటుంబంలో నాయన జరుగుతున్న ప్రతి ఒక్క మేలుని బట్టి చేస్తున్న నా యొక్క అద్భుత కార్యాలను బట్టి నాయన నీకే వినలేని స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభావ నాయన శ్రవణ్ జాబ్ విషయంలో మీరే కృప చూపించి సహాయం దయచేయండి తండ్రి నాయన బిడ్డకి కూడా తండ్రి ప్రభావ మీరే తోడుగా ఉండండి తండ్రి ఆ ద్వారమును తెరిచి నాయన బిడ్డకి నాయన చక్కటి జాబులు మీరే సహాయం దయచేయండి దేవా మరి అలాగే నాయన అమృత మ్యారేజ్ విషయంలో కూడా నాయన మీరే సహాయం దయచేయండి తండ్రి నాయన బిడ్డకి నాయన ఎక్కడ నాయన తండ్రి ప్రభావ సిద్ధపరిచి ఉన్నావు తండ్రి ప్రభావ మరి నాయన బిడ్డకి నాయన తండ్రి ప్రభావ మీరు నాయన మీరే తండ్రి ప్రభావ మరి నాయన మ్యారేజ్ విషయంలో తోడుగా ఉండి నాయన కార్యం కూడా మీరు జరిగించండి తండ్రి ప్రభావ మరి కార్యాల ద్వారా నాయన కుటుంబంలో నాయన తండ్రి నాయన కుటుంబం నాయన నీ సాక్షులుగా నిలబెట్టమని నాయన ఏసే వారి జీవితంలో నాయన కార్యాలుగా జరిగించమని నాయన నీకే స్తుతి స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ మరి అలాగే నాయన ఈ సమయంలో తండ్రి ప్రభావ నాయన ప్రభావ మరి ఇండియాలో ఉంటున్న తండ్రి ప్రభావ మా కుటుంబాలన్నీ నాయన తల్లి మా తల్లిదండ్రులని తండ్రి ప్రభావ మరి అత్తగారి కుటుంబాలని ప్రభావ మరి నాయన స్నేహితుల్ని బంధుమిత్రుల్ని ప్రభావ మరి అలాగే నాయన మా సిబ్లింగ్స్ ని తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నాయన మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి ప్రభావ మరి నాయన ఏ బిడ్డ నాయన తండ్రి ఏ అవసరతలో ఉన్నారో నాయన మీరే నాయన తండ్రి ప్రభావ జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రభావ మరి ఏ బిడ్డ ఇరుకుల ఇబ్బందుల సమస్యలు నాయన తండ్రి వాటి నుంచి విడుదల దయచేయండి దేవా మరి నాయన బిడ్డలు అయితే అనారోగ్యంతో బాధపడుచున్నారో నాయన వారిని దర్శించి నాయన స్వస్థపరచండి తండ్రి లేవనెత్తండి ఎస్సయ్యా మరి అలాగే నాయన ఎవరైతే తండ్రి ప్రభావ నాయన నీ నామంలో తండ్రి ప్రభావ మరి నాయన ఎటువంటి బలహీనతల్లో ఉన్నారో తండ్రి ప్రభావ నీ వాక్యం ద్వారా నాయన వారిని బలపరచండి తండ్రి నాయన మీరే వారిని నాయన ఓదార్చండి నాయన ఆయన మీ ఆదరణ వారికి దయచేయండి తండ్రి ప్రభావ మరి నాయన కోవిడ్ సిచ్యువేషన్ లో తండ్రి ప్రభావ ఆయన ఎంతో మంది తండ్రి ప్రభావ ఎన్నో రకాలుగా నాయన ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉంటున్నారు తండ్రి ప్రభావ నాయన తండ్రి ప్రభావ ఎంతో మందిని కోల్పోతున్నారు తండ్రి ప్రభావ వీళ్ళందరినీ కూడా మీరు దర్శించండి తండ్రి ప్రభావ మీరే సహాయం దయచేయండి తండ్రి ప్రభావ నాయన మీరే కృప చూపించండి తండ్రి ప్రభావ వీళ్ళందరినీ కూడా నాయన నీ నామంలో తండ్రి దర్శించండి దేవా యేసయ్యా నీకే వందనాలు తండ్రి ప్రభావ మరి అలాగే నాయన నీ నామంలో తండ్రి ప్రభావ నాయన తండ్రి ఇంకెవరినైనా మర్చిపోతే నాయన ప్రభావ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మన నాయన ఈ సమయంలో తండ్రి ప్రభావ మా గర్భఫలం కొనకు నాయన ప్రభావ ఎదురు చూస్తున్న ప్రభావ మా నాయన తండ్రి ప్రభావ మా సిస్టర్ సుప్రియాని జ్ఞాపకం చేసుకోండి దేవా మరి అలాగే నాయన మా సుష్మాని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభావ మా నాయన ఆశ నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి ఎస్సయ్యా మరి అలాగే నాయన నీ నామంలో తండ్రి ప్రభావ మరి నాయన ప్రభావ మీ నాయన గర్భాలు కూడా నాయన మీరు ముట్టి తండ్రి ప్రభావ నాయన తండ్రి ప్రభావ మా నాయన గర్భఫలం వచ్చి బహుమానం అని వాగ్దానం ఇచ్చిన దేవుడా తండ్రి నాయన ప్రభావ అవి మేము పొందుకున్నలాగా నాయన తండ్రి ప్రభావ మరి నాయన ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి తండ్రి వారి హృదయ నాయన ప్రభావ నీ నామంలో తండ్రి ప్రభావ మాలో ఉన్న తండ్రి ప్రభావ ప్రతి ఒక్క బలహీనతను కూడా తీసేసి నీ నామంలో ప్రభావ మమ్మల్ని బలపరచండి దేవా నాయన మీరే ముట్టండి తండ్రి యేసయ్యా నాయన మీరే ముట్టండి తండ్రి ప్రభావ నాయన కార్యం కూడా నాయన మా జీవితంలో మీరు జరిగించి నీ సాక్షులుగా నాయన మమ్మల్ని నిలబెట్టమని నాయన నీకే స్తుతి స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి ప్రభా మరి నాయన తండ్రి ప్రభా మా నాయన ప్రభా మరి సమయంలో తండ్రి ప్రభా నాయన నీ ఆత్మీయ వరముల కొరకు నాయన ప్రభా మేము ఎంతగానో ఆశపడుచుండగా నాయన ప్రభా మా నాయన నీ నామంలో తండ్రి ప్రభా మరి నాయన పొందుకోవడానికి నాయన మీరే కృప చూపించి సహాయం దయచేయండి తండ్రి ప్రభా మరి నాయన ఇంతకాలము తండ్రి ప్రభా మీరే మాకు తోడైనా తండ్రి మరి పైన కూడా నాయన మీరే మాకు సహాయం దయచేయమని మరి అలాగే నాయన ఇంత పర్యాంతము కూడా తండ్రి ప్రభా నీ సన్నిధిలో గడపడానికి నాయన మీరే కృప చూపించి సహాయం దయచేయండి తండ్రి ప్రభా నాయన నా కుటుంబానికి కూడా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా ప్రభా నాయన నా కుటుంబానికి కూడా నాయన నీ సన్నిధిలో తండ్రి ప్రభా మమ్మల్ని తండ్రి ప్రభా నీ నామల ప్రభా బలపరుస్తున్నందుకు నీకే వందనాలు తండ్రి ఇంకా ఆత్మీయ జీవితంలో ప్రభావ మేము ఇంకా ఎదగడానికి నాయన మీరే కృప చూపించండి సహాయం దయచేయండి నీ నామంలో తండ్రి నీ మీద ఆధారపడి జీవించే బిడ్డముగా నాయన నిత్యము తండ్రి ప్రభా నాయన నీ ఎందు తండ్రి ప్రభా మా నాయన నీ నామాన్ని ప్రభా స్తుతించి ఆరాధించే బిడ్డలుగా మా నాయన కుటుంబంగా ఉండడానికి కృప చూపించండి తండ్రి మరి అలాగే నాయన ప్రభావ మేము ఇండియా వెళ్ళడానికి నాయన సిద్ధపరచుండగా నాయన మా ప్రయాణాలంతట్లో కూడా తోడుగా నాయన
ప్యాకింగ్ విషయంలో సహాయం దయచేయండి. మీరే కృప చూపించండి నాయన. మరి నాయన మీరే లీడ్ చేయండి మమ్మల్ని తండ్రి ప్రభావ. మీరే నాయన తోడు నీడగా ఉండండి తండ్రి ప్రభావ. మరి చేస్తున్న పని అంతట్లో కూడా నాయన మీరే తోడుగా ఉండండి. నాయన పని జాబ్ విషయంలో కూడా నాయన మీరే కృప చూపించి సహాయం దయచేయండి తండ్రి. మరి అలాగే నాయన నీ నామములో తండ్రి ప్రభావ నాయన కుటుంబంగా నాయన ప్రభావ మిమ్మల్ని తండ్రి ప్రభావ సేవించే వారంగా నాయన నిన్ను ఆరాధించే వారంగా ఉండడానికి నాయన మీరే కృప చూపించండి తండ్రి. మరి అలాగే నాయన ఇంతవరకు నాయన ప్రభావ మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ. మరి అలాగే నాయన ఇకపైన కూడా నాయన మీరే మాకు తోడైనండి తండ్రి. మరి అలాగే నాయన నీ నామములో తండ్రి ప్రభావ మరి ఇక్కడ నాయన కూడిన ప్రతి ఒక్క బిడ్డను కూడా నాయన కూడిన ప్రతి ఒక్క కుటుంబాన్ని నాయన నీ హస్తములకి అప్పచెప్పుకుంటూ తండ్రి ప్రభావ. మరి నాయన ఇంకా దినమంతట్లో కూడా నాయన మీరే మాకు తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రభావ. నీకే సమస్త మహిమ ఘనత మీరే ప్రభావం పొందుకునేలాగా నాయన కృప చూపించి సహాయం దయచేయమని నాయన నీకే స్తుతి స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన త్వరలో రానాయన యేసుక్రీస్తు నామముపై ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. Amen. 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 అందరూ కూడా మనం రొట్టెలో బలలో పాలు పంచుకుందాం. మనం యొక్క పరిశుద్ధ దేవుని సన్నిధిలో ఈ ఉదయకాలం కూడుకుంటానికి దేవుడి ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిద్దాం. అని రక్త ప్రోక్షణకి ఎందుకు వద్దాం. అదేవిధంగా దేవుడు తన సేవకురాలను నిలబెట్టి మాట్లాడిన విధంగా నిన్న ఈరోజు కూడా లోకసువార్త 5వ అధ్యాయము 18వ అధ్యాయంలో రెండిట్లో కూడా సహాగిలపడి కనికరమని చాలా చిన్న ప్రార్థన చేశారు. సుంకరి కానీ కుష్ఠరోగి గారి వ్యక్తి కానీ మనం కూడా అదే యాటిట్యూడ్ తోటి దేవుని సన్నిధికి వద్దాం. దేవుడి వాక్యం చెప్తుంది, ఆ రోజు రాత్రి పస్కా పండుగ రోజున when they are sharing the table, యేసయ్య ఈ రొట్టెను విరిచి ఇది నా శరీరానికి సంబంధించింది, ఇది నా శరీరానికి సాదృశ్యం, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడని ఆజ్ఞాపించారు. సో వీఆర్ డూయింగ్ obeying to that commandment, and he said this is the real food, eternal word. This is eternal word, and this is from the heaven. ఈ మనకి ఇచ్చిన ఆహారము పరలోకం నుండి వచ్చినది. పరలోకం నుంచి వచ్చిందంటే అర్థము ఇశ్రాయేల్ మన్నా తిని చనిపోయినట్టు కాదు, తిన్నవాడు తిరిగి లేస్తాడు. ఎందుకంటే దిస్ హ్యాస్ లైఫ్ ఇన్ ఇట్. ద బాడీ ఆఫ్ క్రైస్ట్ హ్యాస్ లైఫ్ ఇన్ ఇట్. మనం దానిలో పాలు పొందుకున్నప్పుడు ఇట్ విల్ మేక్ అస్ లివ్ టు. సో దేవుని సన్నిధికి వద్దాం. అయ్యా నీ కొందనాలు ప్రభా, మీ యొక్క ఆయన ప్రభా శరీరాన్ని బట్టి నీ కొందనాలు అయ్యా ప్రభా, ఈ రొట్టెని బట్టి నీ కొందనాలు ప్రభా. అయ్యా మా కొరకు నాయన ప్రభా కలువరి శిలువలో నాయన మీరు త్యాగమయ్యారు ప్రభా. ఇగో నన్ను ప్రభా నలగొట్టుపడ్డారు, దున్నపడ్డారు ప్రభా, మాకు స్వస్థతని ఇస్తున్నారు ప్రభా నీ గాయాల ద్వారా నీ కొందనాలు అయ్యా. లార్డ్, యాజ్ ఎ చర్చ్ లార్డ్ ఫాదర్ గాడ్, we're obeying and Lord Father God, we're taking part in it, Lord Father God. బలలోకి ఉన్న ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని ప్రభా మాకు మా పిల్లల మీదకి ఇమ్మని అడుగుతూ నాయన ప్రభా, ఇగో నాయన ప్రభా ఈ రొట్టెలో మేము పాల్గొంటున్నాం తండ్రి. ఆమేన్. లెట్స్ టేక్ పార్ట్ ఇన్ ద బ్రెడ్. అలా విధంగా భోజనం అయిన పిమ్మట ఆ పాత్రను ఎత్తి పట్టుకుని ఇది నా రక్తము, కొత్త నిబంధనకు సాదృశ్యమైనటువంటి నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని యేసయ్య చెప్పారు. లెట్స్ టేక్ పార్ట్ ఇన్ ఇట్ అండ్ all the victory that you can do on the face of earth. You can only live by the grace of Lord and win the battles through blood of Jesus. Let's thank the blood of Jesus and take part in it in Jesus' name. Over to you, sister. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ చర్చ్. Thank you everyone. ఇంకా 2 weeks. Thank you. ఇంకా 2 weeks. 2 weeks అమ్మా. Okay. అవునన్న. Okay. Good. ఫైన్ లాస్ట్ స్టేజ్కి వచ్చాను, చూద్దాం ఎన్ని చేంజ్. It's good అట్లా. Next week theme ఏంటి sister? Can I know that next week theme? గ్రేస్ అనుకుంటున్నాను అన్న.
గ్రేసా వెరీ గుడ్ అండి. యా ఆప్ట్ టీమ్ ఫర్ క్రిస్మస్, వెరీ గుడ్. దయాప్రాప్తురాలు కృప పొందుకుని వేసిపోవును ఈ లోకాన్ని తీసుకొచ్చింది, మనం కూడా కృప పొందుకోవాలి. కరెక్ట్ తల్లి. గ్రేస్ ఇస్ సూపర్ థీమ్. సరే, ఆల్ ద బెస్ట్ ఫర్ ద డే. లెట్స్ మీట్ అగైన్ టుమారో. Thank you. థ్యాంక్ యూ. Thank you. Bye-bye. బాయ్. Bye, Andy. Bye. Have a good day. Bye. Good day. Yeah. Bye. Auntie, bye.